ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మేనేజ్మెంట్ కి కృతజ్ఞతలు. చాలా సంఘర్షణ తర్వాత నిజానికి చాలా ఎక్కువ ఎక్కువ ముస్లిం జనాభా బీఆర్ఎస్ వైపు మొగ్గి ఉన్నప్పటికీ అట్లాంటి సందర్భంలో ఎలక్షన్ దగ్గరికి వచ్చిన సమయంలో కేసీఆర్ బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నాడనే ఒక కారణం. రెండవది, ముస్లింలకి కేవలం మైనపు బొమ్మ లాంటి మంత్రులు పక్కన పెట్టుకొని పెద్ద ఎత్తున ఏం చేయట్లేదు, ముస్లింలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు అని చెప్పేసి కూడా ముస్లిం సమాజం నమ్మి, అట్లాగే కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల ముస్లింలని శత్రువులుగా చూపెడుతూ విద్వేష ప్రచారాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న దశలో దానికి మద్దతుగా లోపాయకారిగా కేసీఆర్ ఉన్నారని చెప్పేసి ప్రచారం జరగడం, దాంతో ముస్లింలు మొత్తంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓటేశారు. దాదాపు 13.5% ఉన్న ముస్లింలు 80-90% శాతము జిల్లాలలో కాంగ్రెస్ కి ఓటేశారంటే దాదాపు 10% అటు ఇటుగా ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి. మీరు గెలిచిన శాతంలో చాలా మెజారిటీ శాతము కాంగ్రెస్ కి ముస్లింలు ఓటేశారు. అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను గెలిపించుకున్న ముస్లింలకు ఇవాళ మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ముస్లిం జేఏసీ నుంచి ముస్లిం డిక్లరేషన్ అనేది ఒకటి విడుదల చేశాం మేము 22 పాయింట్స్తో డిమాండ్స్తో. దాన్ని తీసుకొని జిల్లాలో 18 సమావేశాలు పెట్టాం. మేము సమావేశం పెట్టిన చోటల్లా కాంగ్రెస్ గెలిచింది. అట్లాంటి వాతావరణంలో మా ముస్లిం డిక్లరేషన్ ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ కూడా విడుదల చేసింది. ఇవాళ 2 సంవత్సరాలు కావస్తా ఉంటే మైనారిటీ డిక్లరేషన్ ఊసు లేదు, తర్వాత ముస్లింలకి మంత్రి పదవి దక్కలేదు. అంటే మొదట్లోనే ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారో దూరదృష్టి లేకుండా చాలా తొందరపాటుతోని ఎవరి పైరవితోని ఇచ్చారో కానీ ఒక ముస్లింలకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతోని ఇవాళ మంత్రి పదవి ఆ ఎమ్మెల్సీకి ఇవ్వలేని సందిగ్ధంలో కాంగ్రెస్ పడిపోయింది. ఎందుకంటే ఆ అభ్యర్థి ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నవారు కారు. కాబట్టి కాంగ్రెస్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మంత్రి పదవి ఇవ్వాలని అనుకోవడం వల్ల కూడా తాత్సారం జరుగుతూ వచ్చింది. ఒక 3 ముఖ్యమైన లీడర్స్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఓడిపోవడం కూడా ఒక కారణం అయితే, ఆ ఓడిపోయిన ముస్లింలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేదనేది కూడా నా ప్రశ్న. ఎందుకంటే అన్ని స్థానాల్లో ముస్లింలు అంత పెద్ద ఎత్తున ఓటేసి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే ముస్లిం క్యాండిడేట్స్ కి మాత్రం కాంగ్రెస్ గెలిపించుకోలేకపోయింది. దాని వెనక ఎట్లాంటి కుట్రలు ఉన్నాయో మనం విశ్లేషించుకోలేదు ఇంతవరకు. కానీ ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా గెలవలేదనే కారణంతో ఇంతవరకు అంటే దాదాపు 18 నెలల నుంచి మైనారిటీ మంత్రి లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. 1952 నుంచి మొన్నటి వరకు ఈ 2023 వరకు మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేకుండా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది. ఇది చాలా విచారకరం. దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వెంటనే ముస్లిం క్యాండిడేట్ కి మంత్రి పదవి ఇవ్వాలి. అది ఎలా ఇస్తారా అనేది కాంగ్రెస్ ఆలోచించుకొని ఇచ్చి మరి ఆయనని ఎమ్మెల్సీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత లేదంటే ఇంకో చోట గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది కాకుండా అది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మైనారిటీ డిక్లరేషన్ లో చాలా అంశాలు చెప్పారు ముస్లింల గురించి. అవన్నీ చెప్పారు కాబట్టి ఒక సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ను ముస్లింలు గెలిపించుకున్నారు. ఆ మైనారిటీ డిక్లరేషన్ మీరు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి అద్దంకి దయాకర్ గారు